రాబోయే 2029 ఎలక్షన్లో జగన్ గారు వస్తారు అనుకున్నారు, లేదా ఇదే కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? సరే నా ఒక విషయం చెప్తాను. జగన్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు, ఎవరైనా రావచ్చు. మనిషి ఏం ఆలోచిస్తున్నారు ఎవరు చెప్పలేము మన ఓటు వేసే వరకు. ఒకటి నేను అనేది ఏమిటంటే, సామాన్యునికి ఇండిపెండెన్స్ అనేది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓ మాట చెప్పండి. స్వేచ్ఛ ఉందా సామాన్యులకు? ఎట్లాంటి స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే ఏమిటి? బయటికి బట్టలు ఇప్పుకొని తిరిగి అట్లా స్వేచ్ఛ కానీ అనేది. సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉందా? అది కావాలి నేను. ఎందుకు లేదు? ఉంది కదా. మీరు అంటున్నారు బయట అంతా నెట్వర్క్లు, పెదరాయుడు పంచాయతీలు, చిన్నరాయుడు పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇవి జరుగుతున్నాయంత. ఈ రాజకీయాలు ప్రజలకు ఏమైపోయిందంటే, రాజకీయాలు అంటేనే విసుగు వస్తుంది. ఊటిని ఏదో మీరు అంటున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు అంతే. మీరే చెప్పండి, హృదయం గుండె మీద చేసుకోండి, చెప్పండి. ముందు సీసీ కెమెరా నిఘా అనేది ఉండాలి, బాగుండాలి. ఇంకోటి తప్పు, ఇప్పుడు మొన్న ఒక ఆయన చేశాడు, ఎవరు ఆయన కొడుకు చేస్తుంటే, ఎవరో బండి సంజయ్ అని ఆయన కొడుకు చేశారు కదా, ఎంత బాగా దాన్ని పట్టుకున్నారు. అట్లనే పెద్ద పెద్దోళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు, అవి పట్టుకోవట్లేదు. సామాన్యులు గట్ల చిల్లర డబ్బులు వారికి పాపం వాళ్ళు ఏం చేస్తారు? తినడానికి తిండి లేదు, ఏదో ఒకటి ఆ ఉండే నాయకుని పోగొడితే బిర్యానీ ప్యాకెట్ 100 రూపాయలు ఏదో పొలిటికల్ నేను చెప్తాను. ఇది సంబంధం లేనిది. పొలిటికల్గా సామాన్యులు పడే ఇబ్బందులు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా సామాన్యుల కోసమే కదా. ఇంకోటి నేనేమంటున్నా అంటే, ప్రతిదీ మనం అనరాదు. ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు పెట్టే భిక్షనే ఇది అన్నా క్యాంటీన్ అంటే. మనం ఇచ్చే డబ్బులు కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ తిన్నారంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది సామాన్య. మీరు అన్నట్టుగానే జగన్ గారి ప్రభుత్వంలో, ఈ బాబు గారి ప్రభుత్వంలో దేంట్లో ఇలా మీరు చెప్పిన ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి? అన్నిట్లోనూ అట్లే ఉంది. అన్నిట్లోనే అనే కాదు, ముందు సిస్టమ్ అనేది ఏంటంటే ఏ గవర్నమెంట్ అని కాదన్న, ఇద్దరి పరిపాలన ఏది బెటర్గా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇష్యూస్ లేకుండా మీరు చెప్పినట్టుగా కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా సిస్టమ్ ముందు సామాన్యునికి ఏదైనా సమస్య వస్తే వెంటనే కంప్లైంట్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళు కూడా పోలీస్ సిస్టమ్ ఎలా ఉండాలంటే దాన్ని స్వీకరించాలి. పోతనే తిట్టడము ఏమి ఎంత దారుణంగా ఉందంటే, పాపం కష్టం చేసుకుని బతికే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే భయపడుతున్నారు. ఇది వేస్ట్ అన్న, మీరు ఇవన్నీ వేస్ట్. పవన్ కళ్యాణ్ వస్తాడా, జగన్ వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తారా, ఎవరు వస్తే ఏముందన్న, వాళ్ళు వస్తారు చేస్తున్నారు. నాయకుడిని మనం ఎంచుకుంటున్నాం అన్న, అది ఎట్లా ఎంచుకుంటున్నారు చెప్పండి? ఏ విధంగా ఎంచుకుంటున్నారు? ఎవరు ఎంచుకుంటున్నారు? ఎట్లా డబ్బులు ఇస్తే ప్రజలు భయభ్రాంతులతో వేస్తున్నారు. కొందరు ఓట్లు కొందరు వేస్తున్నారు నిజాయితీగా, అనకూడదు మనం, నిజాయితీగా కొందరు వేస్తున్నారు పాపం. ఎందుకంటే ఆ ధర్మం, అది ఓటు హక్కు అనేది ఉంది. ముందు ఈ ఫ్రీడమ్. ఫైనల్ గా మీ అభిప్రాయం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మొన్న ఎవరు ఒక ఆయన పెద్ద ఆయన కొడుకు ఎట్లయితే కంప్లైంట్ ఇవ్వగలిగినారో అలాంటిది అట్లనే ఉండాలి. అందరికీ సామాన్యులకు కూడా ఆ ధైర్యం అనేది ఉండాలి. అది నేను అనేది. ఇది బాగుందప్ప, ఇది అన్నా క్యాంటీన్. ఈరోజు ఆయన దేవుళ్ళ అంటాడు. ఆ విషయంలో అయితే అన్నా క్యాంటీనే కాదు, ఎందుకంటే పేదలు పాపం ఒక 5 రూపాయలు కానీ ఏదైనా లేనోళ్ళు ఏం చేస్తారంటే, ఒక 5 రూపాయలు ఎవరైనా అడిగినా సరే ఇస్తారు, పోయి తింటారు. ఇది బాగా, ఇట్లా ఒప్పుకుంటాను నేను, సంతోషం ఇది. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను అడుగుతున్నాను, ఇదే నా మీరు ఏది కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? నేను ఎంచుకునే అర్హత కానీ బాధ్యత కానీ మీదే, మనదే. సో అదే దేని ఎంచుకుంటాను అది నేను బయటికి చెప్పలేను. అది ప్రజలు మాకు తెలుస్తుంది ఏమిటనేది. అంటే మంచి చెడు అనేది చెప్పగలగాలి మనం, బయట చెప్తే. చెప్తున్నా కదా నేను, ఇప్పుడు చెప్పాను కదా నేను, ఇప్పుడు తెలిసినే చెప్తున్నా కదా నేను. ఇలా ఉంది సిస్టమ్. ముందు సామాన్యునికి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఏ సమస్య వచ్చినా పోయి ధైర్యంగా వాళ్ళకి చెప్పగలగాలి. అక్కడ సామాన్యుడిని తిట్టడం కానీ ఏమి కానీ చేయరాదు ఏదైనా కానీ. అది రాజకీయాలు కాదు. ముందు ఇదో ఈ పెదరాయుడు పంచాయతీలు, చిన్నరాయుడు పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇట్లాంటివన్నీ ఉండకూడదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పనితీరు అంటే? బాగానే ఉంది. 2 ఏళ్ళు అయింది ప్రభుత్వం నిన్నటికి ఎన్నికయ్యి. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగట్లేదు. ఓకే, జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? ఏముంటుంది తేడా? వాడి ప్రభుత్వం వాళ్ళది, ఈయన ప్రభుత్వం ఏంది. ఎవరు ప్రజలకి మంచి చేశారంటే? ఎవరు మంచి చేశారంటే జగన్ కొంతమందికి, మరి పేదలకి మంచి చేశాడు. ఓకే, ఈయన కొంతవరకు చేస్తున్నాడు. ఓకే, జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ పాదయాత్ర చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? వచ్చింది, వస్తే. ఓకే, పాదయాత్ర చేస్తే వస్తుంది వైసీపీ. మరి తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. చేయనండి, ఎవరి ప్రయత్నం వాళ్ళది. అది కరెక్టే. పోటీ చేస్తే ఎలా ఉంటుందండి నా ప్రశ్న? తెలంగాణలో పోటీ చేస్తే పోరా గౌరవం ఉంటుంది. ఓకే,
తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి బాబాయ్ తేడా నీ ఉద్దేశంలో? వాళ్ళు సినిమా యాక్టర్లు. ఈయన సినిమా యాక్టరే. ఈయన సినిమా యాక్టరే. మరి ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఈయన ఎందుకు ముఖ్యమంత్రి కాలేరు అనుకుంటున్నారు? ఎలక్షన్లో నిలబడాలి, తిరగాలి, అది గెలవాలి. ఓకే. అప్పుడు ఫైనల్గా బాబాయ్ వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అవుతుంది అనుకుంటా. ఎందుకు అనుకుంటున్నారు వైసీపీ అని? ఏమో జనాలు అలాగ అనుకుంటుంది కామెంట్. ఓకే, థ్యాంక్స్ బాబాయ్. హ్యాపీ సార్. 2020 ఎలక్షన్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది అంటున్నారు, అది జగన్ గారు వస్తారనుకుంటున్నారు? ఇదే వస్తుంది అనుకుంటున్నారా? ఏంటి విజయ్ గారికి పవన్ గారికి తేడా ఏంటి? తమిళనాడు విజయ్ గారికి ఏంటి తేడా ఏంటంటే ఆయన ఒంటరిగా పోటీ చేశాడు, ఈయన కూటమితో కలుపుకొని వెళ్ళాడు. ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత ధైర్యం లేదా సింగిల్గా పోటీ చేసేందుకు అది ఆయనలాగా? అంటే ఇక్కడ 3 గట్టి పార్టీలే. ఓకే. దానివల్ల వాళ్ళతో కలిస్తే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడించవచ్చు అనుకుని పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే గెలుస్తారా? దాని గురించి నేను తెలియదు, ఎందుకంటే మన తెలంగాణ కాదు కాబట్టి. మీ అభిప్రాయం ప్రకారం కష్టమే అంటారు. ఓకే. ఇంకేంటి ఈ పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మంచి లీడర్ అంటారా? ఓకే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు మార్క్ అనిపించింది అంటారు? ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు. ఓకే. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటారు? జగను ఎవరు నిర్ణయాలు తీసుకోడు, ఓకే. వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఓకే, అది తేడా. థ్యాంక్ యూ. రాబోయే ఎలక్షన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు వస్తారు? అది నేను చెప్పలేను. మీ అభిప్రాయం ప్రకారం? అది నేను చెప్పలేను, కష్టం. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు. ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అది అప్పుడే తెలియదు. మీ అభిప్రాయం ప్రకారం ఏంటి? మీ అంచనా ప్రకారం గెలుస్తారా లేదా అనేది అప్పుడు తేలుద్ది. ఎందుకంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే. రాను ఇంకా పూర్తి చేంజ్ అవుద్దు అని తెలియదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయట్లేదు? విజయ్ గారు అలా సింగిల్గా పోటీ చేసినట్టు ఈయన ఎందుకు చేయట్లేదు అంటారు? దాని మద్రాసు తీరు వేరు నాన్న. ఓకే. ఎందుకంటే నీ ఛాన్స్ నీకు అంత ధైర్యం లేదంటున్నారు, మరి అది నిజం అంటారా అబద్ధం అంటారా? సార్, పవన్ కళ్యాణ్కి అంత ధైర్యం లేదంటున్నారు, అది నిజం అంటారా అబద్ధం? ఉన్నాడు కదా, అన్నయ్య ఉన్నాడు కదా, ధైర్యం లేదని మనం అనుకోకూడదు. ఎవరి ధైర్యం వాళ్ళది. నడుస్తారు, చెప్పలేము, దైవ నిర్ణయం. జగన్ గారికి బాబు గారికి పరిపాలన తేడా ఏందంటారు? జగన్ గారు అంటే పూర్తిగా తెలియదు నన్ను. నేను చెప్పాను కదా, ఆయన ఉన్నంతకాలం విదేశాల్లో ఉండేవాడు. ఓకే. వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం. కాకపోతే చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి లేడు కదా, విదేశాల్లోనే ఉండేవాడు. సరే బాబాయ్, ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? తెలియదు, కొంతవరకే పూర్తి. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు, చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఏమో, ఒకవేళ గెలిస్తే గెలవచ్చు చెప్పలేము. ఓకే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రాబోయే ఎలక్షన్ల కంటే కూటమి ప్రభుత్వంలో బాగానే ఉంది. ఇప్పుడు ఉన్నారుగా యువకులు, వస్తున్నారుగా ముందుకి. ఓకే. ఎవరు ఎలా చెప్పగలరు అంటే ఎవరు ముందుకు వస్తే మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అనుకుంటున్నారా? మంచి చేస్తే నెక్స్ట్ ఇదే రావాలని కోరుకుంటారు కదా? ఇదే కోరుకుంటాం, కానీ ఇప్పుడు వీళ్ళు వాటాలు వేసుకుందామంటే మూడో మనిషి వచ్చి దాంట్లో దూరే అవకాశాలు ఉన్నాయి కదా. మనం గట్టిగా చెప్పడానికి 3 అంటే మన పరిపాలనకి దగ్గర రాడు ఆయన అక్కడ ఉంటాడు. ఏదన్నా కొద్దిగా కాంగ్రెస్ లైన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా పోటీ చేస్తానని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. అక్కడ ఒకళ్ళు చేస్తే గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? అక్కడేం గెలిచేదే లేదు, ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా బాగా గట్టిగా ఉంటుంది మనవాడికి. ఆంధ్రప్రదేశ్లో మనవాడికి అవకాశం ఉంటుంది. ఈ మళ్ళీ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు కొద్దిగా వస్తున్నారు కదా, మరి వీళ్ళు కొద్దిగా వచ్చేటప్పుడు కొద్దిగా దెబ్బ తగులుద్ది, దాని అవకాశం ప్రభావం. మరి విజయ్ గారు సింగిల్ గా పోటీ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేయలేకపోతున్నారు? ధైర్యం లేదంటున్నారా? ఇప్పుడు వెనక ఉన్న ప్రతిపక్షాలు వెనకమాల ఉన్న వాటినే చూసుకుంటాం, అది సరిపోద్ది ఆయనకి. ఇప్పుడు చంద్రబాబు పెద్ద ఆయన ఉండగా ఈయనేమో అవకాశానికి ముందు దూకడానికి ఎలా దూకుతాడు? ఇప్పుడు బలం అనేది ఇప్పుడు ఆయన నిదానంగా పైకి వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఇంకోటి ఎవడో వస్తాడు. మా అవకాశం పవన్ కళ్యాణ్కి అంత తేలిగ్గా రావు. మోడీ గారు ఉన్నబట్టే కొద్దిగా బలం ప్రకారం అలాగే స్వచ్ఛ భారత్ ఒకటి తీసుకొచ్చి అవన్నీ చేసి తిరిగితే ఆయనకు ఒక లైన్ అనేది లైఫ్ అనేది ఒక 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి. ఏంటంటారు మరి పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడా ఏంటంటారు? విజయ్ గారు అంటే వాళ్ళకి అక్కడ విజయ్ సినిమా థియేటర్లో చేసినా అతను బయటకు వచ్చి జనాలకి చేశాడు కాబట్టి అతను అన్నాళ్ళకి ఆయనలో ఉన్నది ఆ బ్లడ్ ఉండబట్టి అక్కడ ఆ ప్రదేశం ఉండబట్టి
లైన్ అయింది. ఎన్టీ రామారావు లాగా ఆయన కూడా తిరిగి ఉంటాడు. సరే సార్. మన అంత అవకాశం చూడకపోయారు. సరే అన్న. వీళ్ళు తిరిగినా అంత ఇది లేదు కదా. జగన్ గారికి బాబు గారికి పరిపాలన తేడా ఏందంటారు? ఈయన సీనియర్ మోస్ట్ అన్ని అనుభవించేసి ఉన్నాడుగా. ఆయన ఏమో అనిపించడానికి అక్కడ లేడు అసలు. వచ్చినా ఎంతవరకు ఉన్నా డబ్బులు అప్పులు తేవడం చేస్తూ ఉంటాడు. అది అప్పులు చేయటమే జనాలకు ఒక ఇదైపోయింది అంతా. సరే ఈసారి అయినా అమరావతి పూర్తవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడైంది అది? మళ్ళీ మేము 25 ఏళ్ళు 30 ఏళ్ళకి అయినట్టే. ఓకే సరే, నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, చేస్తే గెలిచే చేస్తే బాగానే ఉంటుంది, లైఫ్ బాగుంటుంది. ఆయన చేస్తూ ఉంటే కొద్దిగా వాళ్ళ నాన్నగారు లాగా పంచి గించి కట్టుకొని నేను కూడా తిరిగితే కొద్దిగా లైఫ్ ముందు రోజుల్లో సహకరిస్తాం. అందరూ వాళ్ళు వస్తాయి కొద్దిగా, ఇది ఇళ్ళు వస్తాయి. ఇది ప్రజలకు మంచి చేస్తే ఏదైనా దాని పరిపాలన బట్టి ఎవరైనా దానికి ఓట్లు వేస్తారు. చెప్పండి, రాబోయే 2029 ఎలక్షన్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారు వస్తారు అనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ రావాలని పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నాను. అంటే ఈ కూటమి లాగానే లేకపోతే సింగిల్ గానా? ఆయన కూటమితో చేసినా ఇంకోటి ఇప్పుడు కూటానికే కూటమితో సపోర్ట్ చేసి సీఎంఐ రావాలనుకుంటున్నారా? ఓకే సరే బాబాయ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నారు, చేస్తే గెలిచే అవకాశం లేదు ఉండదంట. అవకాశం ఉండదంటారు. ఏంటి మరి విజయ్ గారు లాగా ఇక్కడ ఎందుకు సింగిల్గా పోటీ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? అంత ధైర్యం లేదంటారా? ధైర్యం గురించి కాదండి, సపోర్ట్ ఉండే అంటే నాయకులు కావాలి. ఇవాళ మీరు సపోర్ట్ అంటే ఎదరెళ్తే వెనకాల ఉండే సపోర్ట్ అయిన నాయకులు. తమిళనాడు రాజకీయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధం ఉంది. వాళ్ళు ఒక అభిమానం పెట్టుకున్నారంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఇక్కడ ఏంటి తేడా అంటారు? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వేరు, ఇక్కడ రాష్ట్రానికి అక్కడ రాష్ట్రానికి సంబంధం లేదు అసలు. సరే, అక్కడ కర్ణ అనేది ఇదివరకు ఎన్నో సార్లు ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి. ఒక కర్ణ డిఎంకే అన్న డిఎంకే గెలిచాయి. బీజేపీ లేదా పెద్ద పార్టీ కాంగ్రెస్ లేదా ఎవరైనా రాణించారా? అక్కడ ప్రజలు వేరు, ఇక్కడ వేరు. ప్రజలను బట్టి అక్కడ ఉన్న తీరుని బట్టి తేడా ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి? అక్కడ రాజకీయం వేరండి. ఇంకా ఆయన తేడా గీడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని అంటాక మన తప్పది, మన అంటాక లేదు. అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు. ఓకే, ఆయన అక్కడ పెద్ద, ఈయన ఇక్కడ చిన్న, లేదా ఈయన ఇక్కడ పెద్ద ఆయన అక్కడ చిన్న అంటా లేదు. మంచి వ్యక్తులు. ఆయన కూడా సోషల్ సర్వీస్ చేశాడు. సరే బాబాయ్, జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటారు? పరిపాలన అంటే ఈయన సీనియర్ మోస్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన అభివృద్ధి అయితే చేస్తాడు. ఈ జగన్ ఏముందా అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? ఇంకా కంపల్సరీ కాదు. సార్ జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తున్నారు అంటున్నారు, ఏం లేదు, పెంచరీ అది ఏముండదు. థ్యాంక్ యూ.